ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనంటే 41 రోజుల పాటు చిన్న పరిహారం ఆచరిస్తే సరిపోతుంది. దానికల్లా చేయాల్సింది కొంచెం పాలు తీసుకొని, ఒక రాగి చెంబులో కొంచెం పాలు తీసుకొని అందులో నీళ్లు కూడా పోసి పదార్థాన్ని, ఆ ద్రవ్యాన్ని చక్కగా మీరు మర్రి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అది మర్రి చెట్టు, గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ మర్రి చెట్టు మొదటిలో పాలు నీళ్లు కలిపి, అవి కలిపినటువంటిది మీరు తీసుకొని వెళ్తారు కదా, ఆ ద్రవ్యాన్ని ఆ చెట్టు మొదట్లో చుట్టూ కూడా పోసేయండి. తప్పనిసరిగా చెట్టు చుట్టూ పోయండి. పోసి కనీసం ఒక 3 సార్లు అయినా సరే ప్రదక్షిణాలు చేసి ఒక 2 నిమిషాలు స్థిమితంగా అక్కడ కూర్చుని, అధికంగా మీకు బలం చేకూరాలి అని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని చెప్పి మనసులో అనుకొని మీరు ఇంటికి వచ్చేసేయండి. ఈ విధంగా 41 రోజుల పాటు వరుసగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు ధర్మంగా తప్పనిసరిగా 41 రోజుల పాటు చేయండి నాన్న. 41 రోజులు కూడా పాలు నీళ్లు అనేది కలిపి చెట్టు మొదట ఇట్లా పోసిన తర్వాత మట్టిని, అంటే కాస్త మెత్తగా అవుతుంది కదా, మనం పాలు నీళ్లు పోసి ఇట్లా 3 సార్లు ప్రదక్షిణ చేసి కాసేపు స్థిమితంగా కూర్చుంటారు. తర్వాత ఆ మట్టిని తీసి కొంచెం ఇట్లా నుదుట బొట్టులా పెట్టుకోండి. యథార్థంగా నెగటివ్ అనేది పోతుంది. దీనివల్ల ఏంటి, ఎందుకు కలిసి వస్తుంది అనంటే నెగటివ్ అనేది పోతుంది. యథార్థంగా నెగటివ్ అనేది తొలగిపోయటం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.